ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక దేవుని మాటలు నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు దేవుడు నీ పట్ల కార్యాలు చేయటానికే, ఆయన ఈ మాట ప్రకారం జీవించినప్పుడు దేవుడు నీకు ముందుగా ఉండి అద్భుతమైన జీవితాన్ని ఇవ్వటానికి సాధ్యపడే మాటలు. ఈ మాటలు లేక ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. దేవుని మాటలు లేక ఈ రోజున ప్రేమలు చల్లారిపోతున్నాయి అంట. అయినా దేవుడు మనల్ని ప్రేమించి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానన్న దేవుడు. ఈ రోజున మన మధ్యన దేవుడు ఉన్నాడని విశ్వాసముతో ఉండుట కొరకే ఈ రోజున దేవుడు మహో మాటలు మనకు తెలియబోతున్నాడు. ఫస్ట్గా ఆత్మ విషయమై ధన్యులు అన్నాడు. అలాగే ప్రార్థన చేసి కన్నీరు కార్చేవాళ్ళు ధన్యులు అన్నాడు. గత కొంతకాలం నుంచి ధన్యత గురించే మాట్లాడుతున్నాం. అయితే ఆఖరిగా దేవుడు ఇంకొక మాట చెప్తున్నాడు. ఏంటంటే దేవుని విషయాల్లో అభ్యంతరపడవాడు ధన్యుడంట. ఏంటి ఆ వాక్యం విందాం. మత్తయి సువార్త 11:6 మరియు నా విషయమే అభ్యంతరపడినవాడు ధన్యుడు ఉత్తరం ఇచ్చింది. దేవుడు ఏమంటున్నాడంటే దేవుని విషయంలో, దేవుని యొక్క మాటల విషయంలో కానీ, దేవుని యొక్క ఆలోచన విషయంలో కానీ అభ్యంతరం పడినవాడు ధన్యుడు. అభ్యంతరం అంటే పైనే ఉండటం కాదు, దేవుడి మీద ఆనుకుని ఉండేవాడు మాత్రం ధన్యుడు అంట. అదవుతుందా? ఈ రోజున అభ్యంతరపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ మాట వింటాడా అని నిన్ను అభ్యంతరపరిచి నీ ప్రార్థన ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే అభ్యంతరం ఎవరైతే పరుస్తున్నారో వాళ్ళకు నువ్వు లోబడకుండా ఉన్నవాడంటే నువ్వు ధన్యుడివి. ఈ సమయము దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని ఒకవేళ వేరొక దానికి ఇచ్చావనుకో, నువ్వు ఏమైపోతావు? ఆ ధన్యతను కోల్పోతావు. ప్రార్థన చేస్తున్నప్పుడు నా దేవుడు నా మాట వింటాడని నువ్వు నమ్మినప్పుడు నీ పక్కన ఉన్నవాడు అరే నీ మాట ఎందుకు వింటాడు, నువ్వు చేసిన పాపాల వల్ల దేవుడు విండో అని సాతాను ప్రభావం చూపుతున్నప్పుడు నువ్వు అయినను ఇంకెక్కువగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే నువ్వు నమ్ముతున్నావు. అభ్యంతరం అనగా నువ్వు నమ్మేవాడుగా ఉండాలి. అభ్యంతరపరిచేవాడు నీ చుట్టూనే ఉంటారు. నీ బంధువుల్లో ఉండొచ్చు, నీ మిత్రుల్లో ఉండొచ్చు, నీ శత్రువుల్లో ఉండొచ్చు, ఇరుగు పొరుగు వారిలో ఉండొచ్చు. ఎటు చూసినా నీ ప్రార్థనకు ఆటంకపరచాలని ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉంటాడు సాతాను. కానీ దేవుడు ఏమన్నాడంటే నువ్వు సాతానుకు లోబడకుండా, సాతాను మాటలకు లోబడకుండా ఎప్పుడైతే నువ్వు అభ్యంతరపడకుండా నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడని దృఢ సంకల్పంతో నువ్వు ప్రార్థన చేస్తావు చూడు, నువ్వు అప్పుడు ధన్యుడివి. గుర్తుపెట్టుకో. ఎప్పుడు ధన్యుడివే? ఖచ్చితంగా నా దేవుడు నా మాట వింటాడు, నీ మాట నేను విన్నా. నా దేవుడికి ఈ సమయం నేను ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన. అబద్ధమాడని దేవుడు. ఎవరో మనుషులు అబద్ధం ఆడచ్చు, నీ చుట్టుపక్కల వాళ్ళు అబద్ధం ఆడచ్చు, సాతాను సమూహంలో అబద్ధాలు ఆడచ్చు. కానీ ఈయన ఎవరంటే యథార్థవంతుడు. ఎవరు? యథార్థవంతుడు. అబద్ధం అన్నది ఆయన పుట్టుకున్న లేదు, మరణించేంత వరకు ఎవరి మీద అబద్ధ సాక్షులు కూడా పలకలేదు. అందుకే ఆయన ఏమన్నారంటే నీతిమంతుడు అన్నారు. ఏమన్నాడు? అబద్ధములు ఆడకుండా యథార్థంగా జీవించేవాడు దేవుడి దృష్టిలో ఎలా ఉంటాడంటే నీతిమంతుడుగా ఉంటాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నా అభ్యంతర పడద్దు. నువ్వు ప్రార్థన వాళ్ళ తప్పుల వల్ల, వాళ్ళ ఇది వల్ల ఆ శ్రమ వచ్చిందని నిన్ను అభ్యంతరపరిచే వాళ్ళు ఉంటారు. నో, నువ్వు అభ్యంతరపడటానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు నువ్వు అభ్యంతరపడకుండా విశ్వాసముతో ప్రార్థన చేయి. కొంతమంది హాస్పిటల్లో ఉన్నప్పుడు కొన్ని క్షణాల్లో ఏమైపోతుందంటే ఎవరో ఒకటి చెప్తా ఉంటారు, అయ్యా ఇతను బతకడు ఈ వల్ల కాదు. కానీ నువ్వేం చేయాలి? నా దేవుడు బ్రతికించగలిగిన దేవుడు, ఆరోగ్యం ఇవ్వగలిగిన దేవుడు, వైద్యుడికే పరమ వైద్యుడు, జ్ఞానము లేని వారికి జ్ఞానమునిచ్చే దేవుడు. చాలామంది అంటారు జ్ఞానం లేదు, నీకు తెలివి లేదు, నీకు ఏమీ లేదు అని అవమానపరిచే వాళ్ళు ఉంటారు. కానీ నువ్వు అనుకోవాలి నా దేవుడు ఒక రోజున శ్రేష్టమైన జ్ఞానం ఇస్తాడు. ఎగతాళి చేసే వాళ్ళతో ఉంటారు, నీ పక్కనే ఉంటారు, ప్రేమగా మాట్లాడతారు, తర్వాత నిన్ను కృంగదీయటానికి ప్రయత్నం. కానీ నువ్వు
కృంగేవాడుగా ఉండొద్దు అంటున్నాడు దేవుడు. నువ్వు అభ్యంతర పడద్దు. నిన్ను కృంగదీయాలని, నిన్ను నలకొట్టాలని సాతాను అనేక మందిని ప్రభావితం చూపిస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వేం చేయాలి? లోబడద్దు. నా మాటకే లోబడి. ఏమంటున్నాడు? దేవుని మాటకు నువ్వు ఎప్పుడైతే లోబడి ఆయన మాట ప్రకారం జీవించాలని ఆశపడతావో దేవుడు నీ ముందుండి కార్యాలు చేస్తాడు. చాలామంది ఏమంటారంటే అవిశ్వాసం ఎక్కువైపోయింది ఈ రోజున. దేవుని నమ్మట్లా. దేవుడు ఒకవేళ ప్రార్థన చేసిన వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే జరిగిద్దో జరగదో. అంటే వీళ్ళలో ఏముంది? అభ్యంతరం ఉంది. ఏముంది? అభ్యంతరం ఉంది వీళ్ళలో. జరిగిద్దో జరగదు అంటే రెండు మీద వీటి మీద ఆలోచనలో ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఖచ్చితంగా చేస్తాను అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నిజముగా మొరపెట్టిన యెడల నీకు ఉత్తరం ఇచ్చేదని అన్నాడు. అంటే జవాబిస్తాడు ఖచ్చితంగా. నువ్వు నిజంగా మొరపెట్టాలి. పైన పెదాలతో మొరపెడితే దేవుడు ఆలకించడు. నువ్వు మనస్ఫూర్తిగా తప్పులు ఒప్పుకొని, అయ్యా నేను చేసిన పాపాలు బట్టి నీ మనసును నొప్పించి ఉంటే నన్ను క్షమించి ఆ కార్యము చేయి అని నువ్వు అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఈరోజున చాలామంది అభ్యంతర పడిపోతున్నారు. నా ప్రార్థనకు జవాబు రావట్లేదే, నెలలు అయిపోయినాయి, సంవత్సరాలు అయిపోయినాయి, ఎన్నో రోజులు అయిపోతున్నాయి, నా ప్రార్థనకు జవాబు రావట్లేదే, ఈ దేవుడు పట్టించుకోవట్లేదని నువ్వు అనుకుంటున్నావు. ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆయన చెవులు మందం కాలేదంట. ఆయన చెవులు ఏం కాలా? ఆయన చెవులు మందం కాలేదు. ఆయన సహాయం చేయడానికి ఆయన చెయ్యి కురచ కాలేదంట. నీకు నాకు ఉన్న అడ్డు కూడా ఆ పాపం ఉండటం వలన ప్రార్థన చేయలేకపోతున్నారు. మరొక విషయం చెప్పాలంటే ప్రార్థన చేయని వాడు పాపము చేసిన వాడితో సమానం. అర్థమవుతుందా? ప్రార్థన చేసేవాడు పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు. ప్రార్థన అంటే ఇసుకుదనం వచ్చేస్తుంది. ప్రార్థన ఎన్ని రోజులు చేయాలి? ఆ ఇసుకుదనం కలిగించేది. ఎందుకంటే నీలో ఉన్న పాపం. నీలో పాపం ఉంటే ఏం చేస్తుంది? సాతాను నీ ఒంటిలో తెస్టేసి కూర్చుంటుంది. ఏం చేస్తుంది? అందుకని నువ్వు ప్రార్థన చేయాలంటే విసుగు, దేవుని స్తుతించాలంటే విసుగు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు అభ్యంతర పడద్దు. ఎందుకంటే సృష్టించింది సాతాను కాదు, నిన్ను సృష్టించింది. తన అరచేతుల్లో ప్రాణం ఇచ్చి ఆయన ఊపిరుది భూమి మీదకి వదిలాడంట. నీవు నరకానికి వెళ్ళకూడదని ఆయన ప్రాణమునిచ్చేసిన దేవుడు. మన దేవుడు ఏమన్నా బలహీనుడా? బలవంతుడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. ఎరుకో గోడను కూల్చివేశాడు. అంటే అలాంటి బలవంతుడు మనకు ఉండగా ఎందుకు భయం మనకి? నీతిమంతుడు ధైర్యంగా ఉండమంటున్నాడు. సింహం వలె ఉండాలి మనం. సింహం దేనికైనా భయపడుతుందా? మన అలాంటి కొదమ సింహం యొక్క పిల్లలు. భయపడద్దు, ధైర్యంగా ఉండు. సాతాను నీ ముందుకొచ్చినా, సాతాను జనాలు నీ ముందుకొచ్చినా నువ్వొకటే చెప్పు, నా పక్షాన నా దేవుడు ఉన్నాడు. ఈరోజు వాక్యం సెలవిస్తుంది, నా విషయమే. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరైనా అభ్యంతరపరుస్తున్నారేమో, అభ్యంతరపరిచినప్పుడు నువ్వు లోబడద్దు, వాళ్ళ మాట వినొద్దు. గుర్తుపెట్టుకో, మనుషుల మాట ఎల్లవేళ నువ్వు వినొద్దు. దేవుడి నోటి నుండి వచ్చే మాటలకు లోబడి జీవించు. అప్పుడు దేవుడు నీకేమిస్తాడు? బహు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆయన నీకు తోడుంటాడు. ఆయన తోడుంటే నీకు ఏ భయం ఉండదేక. సాతాన్ని ముందుకు రావాలన్నా భయపడతా ఉంటాడు. ఆయన తోడు నీకు రావాలంటే నువ్వు అభ్యంతరపడద్దు. జరిగిద్దా జరగదా అని ఆలోచించొద్దు. దేవుడు నీకు మంచి ఈవుల్ని ఇవ్వాలని ఇష్టపడతాడు. చెడ్డవి ఇచ్చేయంటే సైతానే. అదవుతుంది. ఈరోజు వాక్యం ద్వారా చెడ్డ పనులు చేయించేది సైతానే. నిన్ను మంచి మార్గంలో నడిపించేది దేవుని మాటలు. ఈరోజు నువ్వు దేవుని మాటలకు లోబడుతున్నావు అనుకో, నువ్వు మంచివాడివి. అదే చెడ్డ మాటలకు నువ్వు లోబడుతున్నావు అనుకో, నువ్వు సాతాను పిల్లోడివై. ఈరోజున నీలో మంచి చెడులన్నీ గ్రహించుకోలేకపోతున్నావు. సాతాను నీ కళ్ళు మూసేసింది. సొదొమ గొమొర్రా దేశము కూడా అలాగే కళ్ళు మూసుకుపోయినాయి. దేవుని యొక్క ఉగ్రత వస్తుందని దేవదూతలు అక్కడ లోతుకి, అక్కడున్న ప్రజలకి దేవుని సువార్త ప్రకటిస్తున్నా వారు వినలేదు. వాళ్ళు వినకుండా వాళ్ళ కళ్ళు ఏమైపోయినాయి? సాతాను మూసేశాడు. దేవుని కార్యం వాళ్ళు చూడలేకపోతున్నారు. అందుకే వాళ్ళ కళ్ళు ఏమని గ్రుడ్డితనం వచ్చేసినాయి అంట. దేవదూతలతో కూడా పాపం చేయడానికి వాళ్ళ ప్రేరేపణ చేస్తున్నాడు సాతాను. మనుషులు బలహీనులు, గుర్తుపెట్టుకో.
కానీ దేవుడు బలవంతుడు. కానీ నువ్వు దేవునితో నువ్వు గడిపినప్పుడు నువ్వేమవుతావు? నువ్వు బలవంతుడు అవుతావు. ఆ బలాన్ని లాగేసుకుంటున్నాడు సాతాను. గుర్తుపెట్టుకో, నీకున్న బలహీనతలు లాగేసుకుని నువ్వు ఒక్కరోజు ఆహారం లేకపోతే 2 రోజులు ఆహారం లేకపోతే ఏమైపోద్ది? నీ శరీరము ఏమైపోద్ది? నీరసం వచ్చేస్తుంది. అలాగే ఆత్మకు కావాల్సిన ఆహారం నీలో ప్రతిరోజు ఉంటే నీలో ఏమొస్తుంది? బలం చేకూరుస్తుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అభ్యంతరపడద్దు, దేనికి అభ్యంతరపడద్దు. నిన్ను ఎవరైనా అవమానపరుస్తుంటే నువ్వేం చేయాలంటే, నా దేవుడు ఒక రోజున వీళ్ళందరి నోర్లను మూపించగలిగినవాడు. వాళ్ళందరి నోటి నుండి నిన్ను మంచిగా వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకునేటట్టు చేస్తాడు దేవుడు. అందుకే నువ్వు అభ్యంతరపడద్దు. ఏది నా ప్రార్థన వింటలేదని, నన్ను చిచ్చి అంటున్నారని అవమానం చేస్తున్నారు, నువ్వేం బాధపడద్దు. ఎందుకంటే నువ్వు దేవుని యందు మొరపెట్టు, అభ్యంతరపడద్దు నువ్వు. అందుకే నా విషయమే, ప్రార్థన విషయంలో కానీ ఏ విషయంలో కానీ నువ్వు అభ్యంతరపడ్డావా, నువ్వేమి పోతుంది? నీ ధన్యత కోల్పోతున్నావు. ధన్యత కోల్పోతున్నావు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? సాతాను చేతిలో చిక్కిపోతున్నావు. సాతాను చేతిలో చిక్కిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికి వెళ్ళిపోతావు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నన్ను ప్రేమించు, ప్రాణం ఇచ్చింది నేను కనుక నా మాటకు లోబడు నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె అని ప్రేమగా పిలుస్తున్నాడు. నువ్వు ఆయన మాటకు లోబడితే నిన్ను ఎదిరించేవాడు ఎవ్వడు ఉండడు. గుర్తుపెట్టుకో, ఆయన మాట ప్రకారం నువ్వు జీవిస్తూ ఉంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ ముందే ఉంటాడు. ఏ దురాత్మలు నీ ముందు రానియకుండా ఆయన ఏం చేస్తాడంటే అడ్డుగోడ వేసేస్తాడు. ఈరోజు చెప్తున్నాడు దేవుడు ఈ విషయం, మరియు నా విషయమే అభ్యంతరపడనివాడు ధన్యుడు. ఉత్త దేవుడే స్వయంగా నేనే చెప్తున్నాను, అభ్యంతరపడద్దు. నువ్వు అభ్యంతరపడుతున్నావా, సాతాను చేతిలోకి వెళ్ళిపోతాను. సాతాను చేతిలోకి వెళ్ళిపోయావా, అగ్ని ఆరదు, పురుగు చవన స్థలానికి వెళ్ళిపోతావు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, నేను ప్రాణమిచ్చి నిన్ను కొన్నానయ్యా, నా విలువైన రక్తం పెట్టి నిన్ను కొనుక్కున్నా. నువ్వు చేత్తో చేసిన పాపానికి నా చేతుల్లో శీలలు దిగినాయి. ఎవరి కోసం? నీకోసమే. నీ తలంపుల వల్ల ఆ ముళ్ళ కిరీటం తలకు దిగబడింది. ఎవరి కోసమే? నీకోసమే. నీకోసం ఎంత ప్రాణం పెట్టానే, నా మాట వినకుండా ఎలా నువ్వు దూరం అయిపోతున్నావు అని దేవుడు అడుగుతున్నాడు ఈ రాత్రికాల సమయం. ఒక్కసారి ఆలోచించు. దేవుడు ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. పలానా ప్రైజ్ తల్లి చూడు, నువ్వు అల్లరి చేయటం వల్ల నా సిలువను మళ్ళీ ఆ గాయాలు రేపుతున్నారు, రేపొద్దని ఏడుస్తున్నాడు. మరి ఈరోజు నువ్వు దేవుని గాయాలు రేపేవాడుగా ఉంటున్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకో. ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని మాటకు లోబడి అల్లరిని తీసేయి. ఆ అల్లరిని దేవుడికి అవమానం వస్తుంది అంటే నువ్వు ఏం చేస్తున్నావు అంటే రోజు యేసయ్య యొక్క ఆ గాయాన్ని రేపేవాడిగా ఉంటున్నావు. అన్యజనులు అవమానం తెప్పిస్తున్నావు దేవుడికి. జాగ్రత్త, నువ్వు సాతాను చేతిలోకి వెళ్ళిపోతున్నావు. ఏడుస్తున్నాడు, నువ్వు సాతాను చేతిలోకి వెళ్ళకూడదు. నీకోసం నీ శ్రేష్టమైన పరలోకాన్ని ఇస్తున్నాను. ఆ పరలోక భాగ్యం నీకోసమే. నేను కట్టుతున్న ఆ పరలోక భాగ్యాన్ని నువ్వు పొందుకోనీయకుండా ఎందుకు నాకు దూరంగా ఉంటున్నావు? నాకు దగ్గరగా ఉండని దేవుడు అడుగుతున్నాడు. మరి నువ్వు దేవుడికి దగ్గరగా ఉండాలనుకుంటున్నావో, సాతాను అల్లరికే లోబడతావో, అది నీ చేతిలో ఉంది. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తున్నాడు, ఆకాశం మధ్యలో ఏడుస్తున్నాడు. అయ్యా నన్ను చూడు, నువ్వు ఎటు ఈ రోజున దేవుని అవమానపరిచి ఏమైపోతున్నారు? సాతాను చేతిలో చిక్కుపోయి ఆ కాలిఫోర్నియా మొత్తం కాలిపోయింది. తన పిల్లలు అలా కాలిపోవడానికి ఇష్టపడ్డు, కానీ ఏం చేశారు? దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. అవమానపరుస్తున్నామంటే నీలో ఏముందే? సాతాను. అందుకే ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు సాతాను మాటలు, పెద్దల మాట విను. ముందుగా ఎవరు నీకు ఏమైనా మంచి చెప్తున్నారా, ఆ మంచిని గ్రహించు, ఆ మంచి మాటలకు లోబడు. ఒకవేళ అమ్మమ్మ నీకు మంచిగా చెప్తుందనుకో, ఆ మాటకు లోబడు. ఎందుకంటే అది చెప్పేది అమ్మమ్మ కాదు, అమ్మమ్మ నోట్లోంచి దేవుడు మాట్లాడతాడు. అలాగే తాత చెప్తున్నాడు, ఇదిగో బాబు అటు వెళ్ళొద్దు, అటు ప్రమాదంలో పడతావు అని దేవుడు ఆయన నోట్లోంచి మాట్లాడుతున్నాడు. లోబడు. టీచర్ గారు ఒక్కోసారి చెప్తూ ఉంటారు, అమ్మా నాన్న నీకు చెప్తా ఉంటారు. వీళ్ళందరూ నీకు మంచి చెప్పే వాళ్ళందరూ ఓకే, నువ్వు లోబడు. చెడ్డ మాటలు చెప్పే వాళ్ళ మాత్రకు లోబడద్దు, అది పెద్దవాళ్ళైనా సరే.
మంచి చెప్తా ఉంటారు, అయ్యా నువ్వు వెళ్తే అటు పడిపోతావు అంటే నీ గాయం తగలటం దేవుడికి ఇష్టం లేదు కాబట్టి నీకు అమ్మానాన్ని ఇచ్చాడు. నీకు ఏ ప్రమాదం తగలకూడదు కాబట్టి నీకు తాత మామల్ని ఇచ్చాడు, బంధువుల్ని ఇచ్చాడు, మిత్రులను ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే నిన్ను కాపాడుకోవడం కోసం, నిన్ను కాపాడుకోవడం కోసం వాళ్ళని ఇచ్చాడు. వాళ్ళ నోటి నుండి దేవుడు మాట్లాడుతున్నాడు అని నువ్వు గ్రహించినప్పుడు, అయ్యో నా కోసమే దేవుడు మాట్లాడుతున్నాను నువ్వు గ్రహించాలి. అప్పుడు నువ్వు దేవునికి లోబడిపోతావు, అప్పుడు తెలుసుకుంటావు. ఒకవేళ ఆ రోజున అక్కడ అమ్మమ్మ అటు వెళ్ళొద్దు అటు పరిగెత్తొద్దయ్యా అంటే నువ్వు వినలేదనుకో, వెళ్ళి ఏం పడతావు, దెబ్బ పడిద్ది. ఆ తన్నులు ఆ తగలగానే ఎవరు బాధపడతారు? అమ్మమ్మ బాధపడిద్దా? తగిలిందనే బాధ, కానీ ఆ నొప్పిని భరించేవాడు ఎవడు? నువ్వే. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, అంతవరకు ఎందుకు తెచ్చుకుంటున్నావు? నేను ముందుగానే నీకు చెప్పాను, అమ్మ ద్వారా చెప్పాను, నాన్న ద్వారా చెప్పాను, బంధువుల ద్వారా చెప్పాను, తాత మామల ద్వారా చెప్పాను. వద్దన్న పని చేసి చేసి నువ్వేమైపోతున్నావు? నీకే ఆ రక్తము నీకెందుకు దేవుడికి ఇష్టం లేదు. ఒక్క గాయం తగలకుండా అంటే తన దూతల్ని పెడతాడంట దేవుడు. ఎలా పెడతాడు? కుడికి ఎడమకి త్రొట్టెలకుండా తన పిల్లలకి 2 దూతలు ఉంటారు. మీకు తెలియదు, ఎందుకంటే దేవుడు ఒక్క రాయి తగిలినా తట్టుకోలేడు తన పిల్లలకి. దేవుడితో నిత్యము ప్రార్థన చేసే పిల్లలు ఇంత గాయము తగిలినా ఆయన తట్టుకోలేడు. అందుకని దేవుడు చెప్తున్నాడు, నా పిల్లలకి ఏ ఆపద రానివ్వను అంటున్నాడు. ఆయన ఆపదలు తెచ్చే దేవుడు కాదు, నీవు త్రోవ తప్పినప్పుడే నీకు ఆపదలు వస్తాయి. యేసు ప్రభు వారితో శిష్యుడు ఆయన నీళ్ళ మీద నడుస్తుంటూ ఆయన వైపు చూస్తున్నప్పుడు ఏ ప్రమాదం జరగల, గుర్తుపెట్టుకో. ఆయన చూస్తున్నప్పుడు ఆ నీళ్ళల్లో 2వ మనిషిగా నడుస్తున్నాడు. నడిచినప్పుడు ఏ ప్రమాదం, ఎప్పుడైతే దేవుని ముఖం చూడక పక్కకు తిరిగాడో అప్పుడు నీళ్ళలో మునిగిపోయాడు. లోకంలో ఎప్పుడైతే చూస్తావో నువ్వు అప్పుడు ములుగుతావు. అప్పుడు దాకా నీకు ములుగుడు అన్నది ఉండదు, మరణం అనేది ఉండదు. నువ్వు దేవుని వైపు చూస్తూ నడిచే కొద్దీ, నీవు దేవుని మార్గంలో వెళ్ళే కొద్దీ, అప్పటికి యేసయ్య నేల మీద నడిచాడు, ఆయన దైవ కుమారుడు. కానీ మొట్టమొదట మనిషిగా నడిచింది ఎవరంటే పేతురు గారు. దేవుని చూస్తే ఆ బలం వస్తుంది. ఈరోజు నువ్వు అల్లరి క్రియలు మానుకో. అన్యాయం ఇప్పుడు ఎక్కడి నుంచో ఒక ఆమె వచ్చి మనకి చెప్పడం అంటే మనం పిలిచామా? చెప్పు, దేవుని మాటలు ఏమైనా రమ్మని చెప్పామా? కానీ దేవుడే పంపాడు అక్కడికి. ఎందుకు పంపాడు? రోజు మనం దేవుడు ప్రార్థన చేస్తున్నామని దేవుడు ఆమె ద్వారా మనకి ఇక్కడ, మన ఏ రోజు ఆమెను పిలవలేదు, కానీ ఎందుకు రావాల్సి వచ్చింది? అది దేవుని సంకల్పం. నా పిల్లలు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు కనుక నువ్వు కూడా వాళ్ళతో సావాసంగా ఉండాలి. ఈరోజు నీకు తెలియట్లేదు దేవుని యొక్క విలువ. మన ప్రార్థన చేస్తున్నాడని వింటున్నాడన్నదే ఒక మనిషి ఒకళ్ళ ఇంటికి రావటం అన్నది సాధారణంగా రారు. అది దేవుని సంకల్పం ఉంటేనే వచ్చి నీకు దేవుని మాటలు చెప్తారు. మనం అడక్కపోయినా వచ్చారంటే ఏదో ఏమైనా డబ్బు ఆశించిందా, ఏమైనా ఆశించిందా? ఏమీ లేదు, ప్రార్థన చేసి వెళ్ళిపోయింది అంతే. అంటే అది దేవుడు పంపాడు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, దేవుడి మాటలకు లోబడు, అప్పుడు దేవుడు నీతోనే ఉంటాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.